ఈ మైక్ చూడయ. దేవుని సన్నిధిలో ఉన్న మనం గత కొన్ని వారాలుగా మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. దాన్ని చదువుదాం. యెరూషలేము కుమార్తెలారా, ఒక్క చదవండి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. అది చేస్తున్నాం అంతవరకు. యెరూషలేము కుమార్తెలు నామకార్థ క్రైస్తవులని, యెరూషలేము కుమార్తెలు ఆత్మస్థలము లేనివారని, యెరూషలేము కుమార్తె అంటే ఆచార సంబంధంగా ఉండేవారని మనం నేర్చుకున్నాం. యెరూషలేము కుమార్తెలు వధువు సంఘంతో మాట్లాడే మాట, నల్లగా ఉండావు నీవు, నీకంటే మేమే శ్రేష్టం, మేమే ఘనులము, మేమే గొప్పవారమని అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు షులమ్మితి లేక వధువు సంఘము మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నల్లని దాన్నే, నేను నల్లగా మారటానికి కారణం ఏంటంటే ఎండ తగిలింది నాకు, శ్రమ కలిగింది నాకు, బాధ కలిగింది నాకు, శోధన కలిగింది నాకు. ఎండ తగిలిన కారణము చేత అనేక శోధనలు కలిగినందువల్ల నేను సువర్ణంగా ఉండవలసిన నేను నల్లగా మారాను, బూడిదిగా మారాను, మడ్డిగా మారాను, నా దేహం అంతా నలిపోయిపోయింది అని నేర్చుకున్నాం. దేహం అంతా నలిపే కానీ ఆత్మీయంగా నేను చాలా సౌందర్యవంతును, నేను నల్లని దానినే, కానీ నా ఆత్మీయ స్థితి, ఆత్మీయ జీవితం చాలా శ్రేష్టంగా ఉంది అని నేర్చుకున్నాం. ఎందుకు నీకు ఆత్మీయ స్థితి అంత శ్రేష్టంగా ఉందంటే, నేను దేవునితోనే ఉన్నాను, దేవునిలో ఉన్నాను, అందుకని నేను ఆత్మీయ సౌందర్యం కలిగి ఉన్నాను అని నేర్చుకున్నాం. రెండోది, ఆత్మీయ సౌందర్యం కలవటానికి కారణం ఏంటి చెప్పాడు ఆయన. ఎందుకు వచ్చింది? ఎంతో సౌందర్యం అంటే కేదారు గుడారం అంత సౌందర్యం, కేదారు గుడారము అంత సౌందర్యం. కేదారు అంటే నలుపు అని నేర్చుకున్నాం. కేదారీలు గుడారాలు వేసుకుంటారు, అన్ని గుడారాల్లో నల్లగానే ఉంటుంది. ఎందుకంటే గొర్రె చర్మముతోటి, మేక చర్మముతోటి ఆ గుడార పైన నేస్తారు. అంటే గుడారం అంతా నల్లగానే ఉంటుంది, కానీ గుడారం లోపల తెల్లగా ఉంటుంది. అలాగే నేను కూడా నా ఆత్మీయ స్థితి, ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే నల్లని దాన్నే, కానీ కేదారు గుడారమంతా సౌందర్యము కలిగిన దారును. ఎందుకయ్యో కేదారు గుడారమంతా సౌందర్యంలో ఉన్నామంటే ప్రార్థన ఉంది నా లోపట, ప్రార్థన పరిశుద్ధ నిష్కలంకం నిర్దోషత్వం ఉన్న కారణం చేత నేను కేదారు గుడారమంతా శ్రేష్టంగా ఉన్నాను అని నేర్చుకున్నాం. ఈరోజు ఏమంటే, ఎందుకు అంత కేదారు గుడారమంతా సౌందర్యం నీకు రావటానికి కారణం ఏంటి? కేదారు గుడారమంత సౌందర్యము నీకు రావటానికి కారణమంటే ఆ వాక్యం అంటుంది, మా గొర్రెల మందలు కేదారు గుడారములో నివాసము చేస్తూ ఉండెను. మా గొర్రెల మందలు కేదారు గుడారంలో సమకూడి ఉండెను. మా గొర్రెల మందలు కేదారు గుడారంలో కాపురం చేస్తూ ఉండెను. 3 విషయాలు. ఎందుకు నీకు ఆత్మీయ సౌందర్యం వచ్చింది అంటే, మా గొర్రెలు, మేము కాపురలమైతే మా గొర్రెల మందలు అక్కడ, మా గొర్రెల మందలు, ఒక గొర్రె కాదట, గొర్రెల మందలు కూడుకునే స్థలం అది. మా గొర్రెల మందలు, గొర్రెలంటే ఆత్మీయంగా చూస్తే సంఘానికి గుర్తుగా ఉంది. ఈ సంఘము అనబడే గొర్రెలు ఎక్కడ కొడుకుంటున్నారయ్యా? ఎక్కడ కొడుకుంటున్నారంటే కేదారు గుడారములో మేము కూడుకుంటూ ఉన్నాం. కేదారు గుడారము సన్నిధి అయితే, దేవాలయం అయితే కేదారు గుడారము అనేది దేవుని ఆలయానికి గుర్తుగా ఉంటే, ఈ గొర్రెల మందలు అనబడేవి, గొర్రెల మందలు అనబడే అవి ఎక్కడ కొనుక్కున్నాయి అంటే దేవుని సన్నిధిగా కేదారు గుడారములో కూడుకొనెను. యెషయా గ్రంథం
మీ కొరకు మీ కొరకు కేదారు గుడారములో గొర్రె మందలన్నీ కూడుకొనేను. గమనించాలి, కూడుకోవటం అంటే ఏంటి? మందలన్నీ కలిసి ఒక చోట కూర్చున్నారు అని, ఒకే చోటకు వచ్చేసారు. ఆ బయట ఉండే అన్ని కుటుంబాల్లో ప్రజలు, అన్ని కుటుంబాలలో స్త్రీలు పురుషులు అందరూ, అంటే గొర్రె దేని గుర్తు అంటే విశ్వాసికి గుర్తు. విశ్వాసులు అందరూ ఏడ కూడుకున్నారు అంటే కేదారు గుడారం అనే దేవుని సన్నిధిలో గొర్రె మందలన్నీ వచ్చి ఇక్కడ కూడుకొనేను. ఎందుకు నీకు అంత సౌందర్యము? శులమితి వధువు సంఘమా, అంత సౌందర్యం ఎలా వచ్చావు? ఎందుకు అంత సౌందర్యం వచ్చింది కంటే ఆ మంది నేను కేదారు గుడారములో మందలన్నీ కలిసి ఒకే చోట కూడుకున్నామయ్యా. మేము దేవుని సన్నిధిలో కూర్చున్నామేమో, దేవుని సన్నిధిలో కూడుకున్నాం. మేము ఆదివారం రాగానే సెలవు పెట్టేసి మా పనుల కోసం వెళ్ళిపోవాలి. మేము ఆదివారం రాగానే వేరే కార్యక్రమాలు పురమాయించుకోవాలి. మేము ఆదివారం వచ్చిందంటే మేమందరము కేదారు గుడారం అనబడే దేవుని సన్నిధిలో గొర్రెల మందలన్నీ, అంటే సంఘములో గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ దేవుని సన్నిధి అనబడే కేదారు గుడారములో కూడుకొనేను. ఆడ కూడుకుంటే సౌందర్యం వచ్చేస్తా నీకు. కేదారు గుడారములో గొర్రెల మందలన్నీ కలిసి ఒకే స్థలములో కూడుకుంటే ఎందుకు సౌందర్యము నీకు వచ్చిందంటే కేదారు గుడారములో పరిశుద్ధత ఉండెను, ఆత్మ ప్రభావం ఉండెను, మహిమ తేజస్సు కేదారు గుడారములో ఉండెను. అందుకని మేము ఆడ కూడుకొని ప్రార్థన చేస్తుంటే, పాటలు పాడుతుంటే, కేదారు గుడారములో మేము కూర్చుంటే, సమకూర్చబెడితే ఆత్మ ప్రభావము, ఆత్మశక్తి, పరిశుద్ధాత్మ అభిషేకము మమ్మల్ని తాకొచ్చి ఉండెను. ఒట్టివారు వచ్చాము మేము, మామూలుగా వచ్చాము మేము. కేదారు గుడారం అనబడి దేవుని సన్నిధికి వచ్చాము మేము. ఆడ కూడుకున్నాం మేము. కూడుకుంటే ఏమైందయ్యా? కూడుకున్నంత మాత్రాన సౌందర్యానికి వచ్చేసిందంటే ఆడ కూడుకున్నామయ్యా. మేము ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. మేము కేదారు గుడారము అనబడే నీ సన్నిధికి మేము వచ్చామయ్యా. మాతో మాట్లాడు, మమ్మల్ని దర్శించయ్యా, అభిషేకించయ్యా, సౌందర్యం కావాలయ్యా అని ప్రార్థన చేస్తే, పాటలు పాడుతూ ఉంటే ఆత్మాభిషేకము పరలోకంలో నుండి దిగి వచ్చి మా అందరిని ఆత్మ అభిషేకించిందయ్యా. అభిషేకిస్తూ ఉంటే అంతరంగము నూతనైపోతుంది, అంతరంగ సౌందర్యం కలిగి ఉంటున్నాము. ఎందుకంటే నేను కేదారు గుడారంలో మేమందరూ కూడుకొని ప్రార్థన చేస్తుంటే ఆత్మదేవుడు మా అంతరంగాన్ని తాకాడు, హృదయాలు తాగుతున్నాడు. హృదయం శుద్ధి చేయబడతా ఉంది, పవిత్రం చేయబడతా ఉంది. ఆత్మ సౌందర్యము మాకు కలుగుతూ ఉందయ్యా. ఎలా వచ్చింది? ఎందుకంటే అపోస్తుల కార్యాలు 2:46 చూద్దాం. అపోస్తుల కార్యాలు 2:46 ఆదిమ సంఘమా మరియు వారందరూ కేదారు గుడారములో గొర్రెల మందలు కూడుకొని, మరియు వారందరూ కేదారు గుడారము అనబడే దేవుని సన్నిధిలో గొర్రెల మందలు అనబడే దేవుని పిల్లలు కూడుకొని ఏక మనసుతోటి వారు ఏక మనసుకులై ప్రతి దినము దేవాలయములో వారు తప్పక కూడుకుంటూ ఉన్నారు. ప్రతి వారము, ప్రతిరోజు కూడుకుంటూ మానుకోకుండా అందరూ దేవాలయములో కూడుకొని, అంటే దేవాలయం అంటే కేదారు గుడారం అనే దేవాలయములో కూడుకున్నామయ్యా. కేదారు గుడారం అనబడే ఈ దేవాలయంలోకి వచ్చి అందరూ కూర్చుంటే, పాటలు పాడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకమయ్యో
మనం తాగుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మా మీద అగ్ని జ్వాలలతో దిగి వస్తూ ఉంటే ఆత్మశక్తి మా మీద ఆవరిస్తూ ఉంటే మా అంతరంగమయ్యా పరిశుద్ధమైపోద్దయ్యా. అంతరంగం సౌందర్యంగా మారింది. బాహ్య పురుషుడు నలిపే గుడారం లోపట ఆత్మ ఉందయ్యో, పరిశుద్ధాత్మ సంచారం ఉందయ్యో. మేము గొర్రెల మందగా మేము దేవుని సన్నిధికి వచ్చామయ్యో. దేవుని సన్నిధిలో దేవాలయంలో అందరూ గొర్రెల మందగా కూడుకుని ప్రార్థన చేస్తుంటే, ఏక మనసు కలిగి అడుగుతుంటే, ప్రార్థన చేస్తుంటే ఆత్మదేవుడు మా అందరిలోకి దిగి వచ్చారు. ఆత్మదేవుడు మమ్మల్ని తాకుచ్చి ఉండేను. అగ్ని జ్వాలలతో తాగుచ్చి ఉంటే అంతరంగంలో ఏ దోషము లేకుండా, మల్లెమే లేకుండా అంతరంగం సౌందర్యంగా మారిపోతూ ఉంది. ఎందుకు సౌందర్యం? ఎక్కడ వచ్చే సౌందర్యం అంటే రెండు చెప్పాడు. నేను కేదారు గుడారము అనబడే దేవాలయంలో కూడుకొని ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ప్రభుతో మాట్లాడుతూ ఉంటే ఆత్మాభిషేకం నాలోనికి వస్తే నా అంతరంగము సౌందర్యంగా మారిపోయిందయ్యా. నా అంతరంగం సౌందర్యంగా మారిపోయింది. ఎందుకయ్యా అంటే నేను కేదారు గుడారములు అనబడే దేవుని సన్నిధిలో మందలు అనబడే గొర్రెల మందలు అనబడే అందరూ కూడా కూడుకున్నామయ్యా. అక్కడే ఉంటామయ్యా. ఎక్కడ ఉంటామయ్యా అంటే కేదారు గుడారంలోనే కాపురం చేస్తాను నేను. మన గృహాలు కదంట. వాళ్ళు అన్నట్టే మా సౌందర్యం రావటానికి కారణదంటే గొర్రెల మందల వలె అందరూ కూడా కేదారు గుడారములో కూడుకున్నామయ్యా. అంతేకాకుండా కేదారు గుడారంలోనే కాపురం చేస్తాం మేము. అది మా ఇల్లు అయ్యో, మా తండ్రి ఇల్లు అయ్యో, కేదారు గుడారమయ్యో, దేవుని నివాస స్థలమయ్యో. ఆ స్థలములో మేము కూడుకొని అక్కడే కాపురం ఉంటామయ్యో. ఆ కాపురం ఉండి ఆయన కొరకు అంగళస్తూ ఉంటే మా దేవుని ప్రత్యక్షత, దేవుని ఆత్మాభిషేకము మాలో దిగి వచ్చిందయ్యో అన్నాడు. 120వ కీర్తన 5 చదువుదాం. 120వ కీర్తన 5వ వచనం. అయ్యో నేను మేషేకులో పరదేశిగా ఉన్నాను. కేదారు గుడారములో నేను కేదారు గుడారములో కాపురం ఉన్నానయ్యా. ఎక్కడ? లోకములో కాదు, మన సొంత గృహాల్లో కాదు. కేదారు గుడారం అంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని ఇంటిలో, దేవుడు నా కొరకు ఏర్పడేసిన పరిశుద్ధ స్థలములో నేను నివాసం ఉంటున్నానయ్యో, కాపురం ఉంటున్నాను. ద్వారబంధకాలు విడవక గుమ్మంలోనే కూర్చుని, ద్వారబంధకాల్లో కూర్చుని ప్రతిరోజు నేను దేవుని సన్నిధిలో దేవుడు ఏర్పాటు చేసిన నివాస స్థలంలో నేను కూర్చున్నాయ్యా. అక్కడే కాపురం ఉంటాను నేను. తింటూ మాత్రమే ఇంట్లో తింటానయ్యా. పొద్దాకి ప్రతిరోజు అయ్యా అన్ని సమయం అంతా నా దేవుని సన్నిధిలో నివాసం చేస్తానయ్యా నేను. ఎందుకయ్యో? ఇల్లు లేదా నీకు? వాకిల్ లేదంటే ఈ టెంపరవరీగా ఇల్లు ఉందయ్యో. నా ఇంట్లో ఉంటాను. ఆత్మీయంగా ఎప్పటికీ డెవలప్మెంట్ కాలేను. ఆత్మాభిషేకం దిగు రాలేదు. అంతరంగం సౌందర్యంగా మారయ్యా. నా అంతరంగము సొగసుగాను సౌందర్యంగాను మారాలంటే నేను కేదారు గుడారము అనబడే దేవుని ఆలయములో, దేవుని సన్నిధిలో నిత్యము నేను కాపురం ఉంటాను. ఇక్కడే ఉంటా. ఎందుకు ఇక్కడే ఉంటా అంటే యేసయ్య మీరు వచ్చినప్పటికయ్యా రాక దినాల్లో నేను ఎత్తబడే సంఘములో ఉండాలి. వధువ సంఘములో నేను ఉండాలి. వధువ సంఘములో పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మ సౌందర్యం కలిగిన వారిగా ఉండాలి. అలా ఉండాలంటే నా ఇంటిలో నేనుంటే, అప్పుడప్పుడు వస్తే ఆ ఇంట్లో నేనుంటే, సెలవు పెట్టుకొని సెలవు ఎప్పుడు వస్తే అనేక పనుల మీద వెళ్ళిపోయి అప్పుడు వస్తూ ఉంటే ఆత్మ సౌందర్యం రాదు. ఏమంటే నేను కేదారు గుడారములోనే నివాసం ఉంటున్నా. ఎవరెవరంటే నేను మా మందలు అంటే మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము ఇక్కడే కాపురం ఉంటామయ్యో.
ఇక్కడే కూడుకుంటావయ్యా. కూడుకొని నీ ఆత్మ సౌందర్యం కోసం ప్రతిరోజు అంగలారుస్తూ ఉంటావయ్యా. ఇక్కడ ఉంటేనే శ్రేష్టం, ఇక్కడ ఉంటే ఆత్మాభిషేకం, ఇక్కడ ఉంటే దీవెన, ఇక్కడ ఉంటే సౌందర్యం మారుదయ్యా. నా బాహ్య సౌందర్యం కాదు నాకు కావలసింది అంతరంగ సౌందర్యం అయ్యా. అంతరంగ సౌందర్యం నాకు కావాలంటే నేను ఎక్కడంట దేవుని నివాసములో, దేవుని సన్నిధిలో, అనగా కేదారు గుడారము అనబడే దేవుని నివాసములో నేనుంటే నా అంతరంగ పురుషుడు అంతరంగము సౌందర్యంగా మారిపోదంట. ఎందుకంటే నేను నా దేవుడు కలిసే స్థలం ఇది, నేను నా దేవుడు కలిసి మాట్లాడుకునే స్థలం ఇది. ప్రతిరోజు నా దేవుడు నన్ను దర్శించి నాలో ఉన్న ప్రతి పాపాన్ని ప్రతి దోషాన్ని క్షమించి శుద్ధులుగా చేసే స్థలం ఏదో అంటే కేదారు గుడారం. ఈ కేదారు గుడారంలోకి నేను వచ్చి నివాసం చేస్తాను. ఈనాడు క్రైస్తవ జీవితాల్లో కేదారు గుడారాల్లో నివసించే అనుభవం లేదు. ఆ భక్తుడు దావీదు చెప్పాడు, నేను కూడా అయ్యో నువ్వే కావాలి, అయోగ్యుండేను, అనామకుండేను, ఎక్కడో ఉంటున్నాను నేను, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాను నేను. అలా నన్నయ్యో దర్శించి ఎన్నుకొని అభిషేకించి రాజుగా చేసావయ్యో. ఈ రాజ్యానికి నువ్వు ఇచ్చిందే నా ఆస్తి, నా డబ్బు, నా స్టేటస్, నా హోదా అన్నీ మీరు నాకు ఇచ్చినయ్యో. అవన్నీ అనుభవిస్తున్నాను నేను జీవంగా ఉన్నాను, బతుకున్నాను అంటే కేవలము మీరు పెట్టిన భిక్షయ్య. మీ వల్ల నేను క్షేమంగా ఉన్నానయ్యా. అందుకనయ్యా ఎప్పుడు నేను నీ స్వరూపంలోకి మార్చబడి, నీ రూపంలోకి మార్చబడి నేను ఆత్మ సౌందర్యం కలిగిన వాడిగానే ఉండాలి. ఎందుకయ్యా దావీదు అంటే ఇంట్లో ఉండాలి. నేను ఇంట్లో ఉంటే పాపం ప్రేరేపించింది, ఇంట్లో ఉండాలి. నేను పాపం ప్రేరేపించింది, పాప ఆకర్షించింది, నా పాపం పడేసింది. భ్రష్టుడైపోయాను నేను, చెడిపోయాను నేను, ఆత్మ పోగొట్టుకున్నాను నేను, ఓటి గుడ్డలాగా మారిపోయినాయి నేను. నా అంతరంగం పగిలిపోయింది, హృదయం పగిలిపోయింది, ఓటి కుండ అయిపోయాను నేను. అయ్యా దయచేసి నా ఓటి కుండకు మాటు వేయ్యో. పగిలిపోయిన హృదయాన్ని భద్రపరిచి పరిశుద్ధపరిచి మరలయ్యో అంతరంగ సౌందర్యం కావాలి నాకు, అంతరంగ సౌందర్యం నాకు కావాలి. ఆ అంతరంగం అంతా పగిలిపోయింది, పాడైపోయింది, భస్మైపోయిందయ్యా. అయ్యా నేను మరలో మొదటి స్థితిలోకి, మొదటి స్థాయిలోకి నేను రావాలయ్యా. నాకేం కావాలంటే ఆత్మీయ సౌందర్యం కావాలయ్యా. ఆత్మీయ సౌందర్యం కోసం అయ్యా ఆంగ్లం వస్తున్నాయ్యా. ఎక్కడ నాకు దొరకలేదయ్యా. నాకు ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయ సౌందర్యము అనేది నాకు లేదు, రావటం లేదయ్యా. నేను గమనించయ్యా. ఎక్కడంటే కేదారు గుడారములో నేను నివాసం ఉంటే, కేదారు గుడారములో నేను కూడుకుంటే, కేదారు గుడారంలో పవిత్ర స్థలంలో కూడుకుంటే నా అంతరంగము పరిపూర్ణ సౌందర్యంగా వచ్చుద్దయ్యా. అది గ్రహించాను. అందుకే ఒక వరము అడుగుతున్నాయ్యా నేను. ఏంట వరం అంటే 27వ కీర్తన 4 చూద్దాం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడుగుతుని దాని నేను వెతుకుచున్నానయ్యా. యెహోవా యొద్ద ఒక వరం అడిగాను నేను, దాన్ని వెతుకుచున్నాను నేను. ఏంటయ్యది? ఏంటయ్యదంటే యెహోవా ప్రసన్నతను చూడటానికి, ఆయన ఆలయములో ధ్యానించటానికి నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివాసం చేస్తానయ్యా అని తీర్మానం చేశాడంట. ఎందుకయ్యా తీర్మానం? ఎందుకు దావీదు? అంతఃపురము లేదా, బంగ్లా లేదా, రాజు కోట లేదా? అక్కడ ఉండొచ్చు కదా, అక్కడే ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా. అయ్యా అక్కడే ఉండి ప్రార్థన చేశాను అయ్యో, కానీ ఆ హృదయాన్ని స్థిరంగా ఉంచుకోలేకపోయాను నేను. అక్కడే ఉండి ప్రార్థన చేశాను, నా తలంపులు మారలేదు, నా ఉద్దేశాలు మారలేదు, నా భావాలు మారలేదు. పాపిగానే ఉండిపోయా, వయసు మెదిగిపోయింది, కానీ నా జీవితంలో మార్పేం లేదయ్యా. నేను మారాలయ్యా.
అంతరంగం మారాలి, స్వభావం మారాలి, మాట మారాలి, హృదయం మారాలి. హృదయ అంతరంగం అంతా పరిపూర్ణ సంపద కలిగి ఉండాలి. నాకు పరిపూర్ణ సంపద కలిగి నేను ఉండాలంటే కేదారు గుడారము అనబడే నీ సన్నిధికి వచ్చి ఇక్కడే నివాసము చేస్తానయ్యా. ఎప్పుడు దాకా అయ్యా? నా జీవిత కాలం అంతా నేను యెహోవా సన్నిధిలో, నా జీవిత కాలం అంతా యెహోవా సన్నిధిలో నేను నివాసము చేసేదను. ఎందుకు? ఎప్పుడకంటే నా అంతరంగము పరిపూర్ణ సౌందర్యము కలిగిందిగా ఇందాక, ఆత్మ సౌందర్యము నాకు వచ్చిందాక, యేసుక్రీస్తు ప్రభు రాకల్లో ఎత్తబడ్డానికి అర్హత పొందిన వాడిగా నేను మారిందాక, అంతరంగ సౌందర్యం పరిపూర్ణంగా వచ్చిందాక నేను ఇక్కడే ఉంటానయ్యా, నివాసంలో ఉంటాను. జీవితాలండి యేసు ప్రభుకి చోటు లేకుండా ఆచార సంబంధంగా అలవాటుగా మనం యేసు ప్రభుని సేవిస్తే, అంతరంగ సౌందర్యం రాకపోతే, అంతరంగ సౌందర్యంలోకి నువ్వు మార్చబడకపోతే, యేసయ్యేస్తే విశ్వాసవే కానీ భూలోకములో విడిచిపెట్టబడతా నువ్వు. విశ్వాసవే. అయ్యా గుడికి వెళ్ళాను, కానుక ఇచ్చారు అయ్యా, చందా వేసాను అయ్యా, ప్రతిరోజు వచ్చానయ్యా, వెరీ గుడ్, మంచిదే. ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చా కానీ నీకు అంతరంగ సౌందర్యంలోకి మార్చబడలేదు. నువ్వు దానికోసం ప్లాన్ చేయలేదు, నువ్వు దానికోసం అడవలేదు. నువ్వు ఆచారంగా వచ్చావు, ఆచారం కూర్చున్నావు, ఆచారం గెలిపోయావు. క్రమం లేదా జీవితంలోకి. క్రైస్తవులారు, విశ్వాసులు ఆలోచించాలి. మనందరూ క్రైస్తవులమే, విశ్వాసులమే, దేవుని పిల్లలమే. దేవుడు అందరూ దీవిస్తున్నాడండి. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, బలం ఇచ్చాడు. నిన్ను నీ కుటుంబాన్ని ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతో క్షేమకరంగా ఉంచి దీవిస్తున్నాడు. ఆ దేవుని సన్నిధిలో నువ్వు పరిపూర్ణ సౌందర్యము కలిగిన క్రైస్తవుడిగా ఉండాలి. నువ్వు పరిపూర్ణ సౌందర్యము, పరిపూర్ణ అందము, పరిపూర్ణ భక్తి, పరిపూర్ణ ప్రార్థన కలిగి ఉండాలి. మనం పాపిగానే మరణించకూడదండి, పాపిగా చనిపోకూడదు. ఉపయోగం ఏమి ఉండదు. నువ్వు పాపిగా మరణిస్తే పరలోకం రాదు, దేవుని రాజ్యం ఉండలేవు. నువ్వు పరలోకం వెళ్ళలేవు. నువ్వు వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతిరోజు కేదారు గుడారములో నివాసం చేయాలి. కేదారు గుడారములో నివాసం ఉంటే ఆత్మ వచ్చేది. అయ్యా కేదారు గుడారములో ఇక్కడే ఉండేను, ప్రతిరోజు పాటలు పాడుతూ ఉంటే, దేవుని దగ్గర ఉంటే వచ్చింది అంటే ఆయన చెప్పాడు, నేను నా సన్నిధిలోనే ఉంటే కేదారు గుడారంలో ఉండి నాతో నివాసం చేస్తూ ఉండి ప్రతిరోజు నా కోసమే కనిపెడుతూ ఉంటే ఆత్మీయ వర్షాన్ని కురిపిస్తాను. నేను కడవరి వర్షమును పలకల వర్షం కురిపించి నీ ఆత్మలో అభిషేకిస్తాను నేను. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3 చదువుదాం. హోషేయ 6:3. హోషేయ గ్రంథం 6:3. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుంటున్నాం. ఇప్పుడు దాకా మనమయ్యా భూ సంబంధమైన ప్రతి జ్ఞానమును, ప్రతి సంపదను మేము సంపాదించుకున్నామయ్యా. కానీ అంతరంగాన్ని మార్చే, అంతరంగాన్ని పరిశుద్ధపరిచే, అంతరంగ సౌందర్యంగా మార్చే దేవుని జ్ఞానము మాకు లేదయ్యా. దేవుని జ్ఞానము లేదయ్యా. భూ సంబంధమైన జ్ఞానం అంతా కలిగి ఉన్నామయ్యా. మాకేం కావాలంటే ఆత్మ సౌందర్యం కావాలయ్యా. ఆత్మ సౌందర్యం కావాలి. ఆత్మ సౌందర్యం కావాలంటే యెహోవా జ్ఞానం ఎక్కడ ఉంటుందో, యెహోవా కూర్చున్న జ్ఞానము ఎచ్చట ఉంటుందో ఆడికి వెళ్తామయ్యా. ఎక్కడుందయ్యా అంటే కేదారు గుడారములో యెహోవాను కూర్చున్న జ్ఞానం ఉంటుందయ్యా. ఆడకెళ్తే ఆడకొచ్చి అక్కడే నేను నివాసం చేస్తూ ఉంటే నేను నా మందలన్నీ కలిసి ఏక మనసుతోటి కేదారు గుడారంలోకి వచ్చి యెహోవాను గురించిన జ్ఞానం అడుగుతో అని వస్తే అమ్మా ఉదయము తప్పక వచ్చు రీతికి అంటే ఒక రాత్రి అయింది, ఉదయం తప్పకుండా వచ్చింది, తెల్లారుదా లేదా వచ్చింది. అంటే ఉదయం తప్పుగా వచ్చు రీతిగా నువ్వు కానీ కేదారు గుడారంలోకి వచ్చి ఇక్కడే నివాసం చేస్తూ దేవుని ఆత్మ కోసం కనిపెడతా ఉంటే, ఏడుస్తూ ఉంటే,
దేవా ఆత్మ సౌందర్యం కావాలయ్యో, బాహ్య సౌందర్యం అల్లగైపోయిందయ్యో, బాహ్య సౌందర్యం వద్దయ్య నాకు. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాను, వచ్చేసరికి నాకు ఆత్మీయ సౌందర్యము కావాలయ్యా. అది నీ వల్ల ఏమిటయ్యా? ఎక్కడంటే కేదారు గుడారంలో ప్రభు, కేదారు గుడారంలోకి నేను వస్తే అక్కడంట ఉదయం తప్పక వచ్చును. ఉదయం ఎలా వచ్చుద్దో అలాగే నీ కేదారు గుడారము అనబడే దేవుని సన్నిధిలో నేను కూర్చుని నీ తట్టు చూస్తూ అంగలారుస్తూ ఉంటే, దేవా ఆత్మ కావాలి, ఆత్మశక్తి కావాలి, ఆత్మ ప్రభావం కావాలి, నీ ఆత్మతో నింపయ్యా, అంతరంగా మారిపోవాలి, నా అంతరంగం అంతా పరిపూర్ణ సంపన్నంగా మారాలి తండ్రి అని నేను ఇక్కడికి వచ్చి జ్ఞానం కోసం వెతుకుతూ ఉంటే, అంగలారుస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ఉదయం తప్పక వచ్చును. వచ్చినప్పుడు ఏమవుద్దంట? వచ్చినప్పుడు ఏమవుద్దంట? వర్షము వలె ఆయన నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా చెప్పండి అందరూ సరే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుద్దంట? వర్షము వలె ఆయన నీ యొద్దకు వచ్చును. ఎక్కడున్నావు నువ్వు? కేదారు గుడారంలో ఉండవు నువ్వు. కేదారు గుడారము అనబడే దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ ఆత్మ సౌందర్యం కోసం అంగలారుస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, ప్రార్థన చేస్తుంటే, ఆత్మాభిషేకం కోసం కనిపెడుతూ ఉంటే, నీ కనిపెట్టును గ్రహించిన దేవుడు నా ప్రజలందరూ ఆత్మ సౌందర్యం కోసం ఎంతో ఎంతో ఆరాట కలిగి ఉన్నారు, ప్రయాసపడుతున్నారు, వారిని దర్శించాలి, వారిని తడపాలి, నేను వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకం నేను కురిపించాలి అని అయినా వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చి మా భూమిని తడుపునట్టుగా నీ అంతరంగాన్ని తడుపునుగాక. భూమిని తడుపునట్టుగా నా దేవుడు నీ అంతరంగాన్ని, హృదయాన్ని తడుపుతూ ఉంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీలోకి దిగి వస్తూ ఉంటే ఆత్మ సౌందర్యము కలుగుతుందట. క్రైస్తవులారా, ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఒక ఆమంది, నువ్వు నల్లమ్మా, నేను గ్రేట్గా ఉన్నాను అంటుంది. ఇప్పుడు నీకు ఆత్మీయ సౌందర్యం ఉందా? 100 years సంఘం, 130 సంవత్సరాల సంఘం, ఎంతో భక్తులు పరిచయం చేశారు. మార్టిన్ లూథర్ గారు ఈ లోకంలోకి సువార్త ఇచ్చారు. భక్తులు చాలామంది ఈ లోకంలో సువార్త చేశారు. నీ అంతరంగం మార్చబడిందా? అంతరంగం మారిందా? గుళ్ళు మారావా, బళ్ళు మారావా, ఊరు మారావా, దేశం మారావా, ఎన్ని మారినా సరే అంతరంగం ఆత్మీయంగా లేకపోతే, అంతరంగం అనేది ఆత్మ సౌందర్యంగా లేకపోతే ఇక్కడే గొడవపడదు గాక. ఎందుకని ఆత్మ సౌందర్యము లేని క్రైస్తవుడు ఎత్తబడే అవకాశమే లేదు. ఎత్తబడాలంటే నీకేమిటంటే ఆత్మ సౌందర్యం ఉండాలి, ఆత్మ సొగసు ఉండాలి, దానికోసం ఏడవాలి. అది రావాలంటే ఎక్కడయ్యా అంటే కేదారు గుడారము అనబడే దేవుని సన్నిధి. అక్కడికి రావాలి. అక్కడికి వస్తానైనా నేను వర్షం వచ్చినట్టుగా వచ్చి మీ అందరి మీద ఆత్మాభిషేకంతో నింపుదును. నా కొరకు కనిపెట్టుకొని, నా కోసం కూడుకొని, నా సన్నిధిలోనే నా ఆత్మ కోసం కాపురం ఉంటున్నావే, నా కొరకే కాపురం చేస్తున్నావే, నా సన్నిధిలో నీవు నివాసము చేస్తున్నావు కనుక నీ ఆశను నేను ఏమాత్రము భంగము చేయకుండా, పాడు చేయకుండా, నీ కోరికను సిద్ధము చేసి ఆత్మాభిషేకంతో నింపి యంత్రాంగాన్ని మార్చి అంతరంగమును పరిపూర్ణం చేస్తాను నేను. అందుకోసమే నేను నీ ఎదుగు వర్షం రూపంలో దిగి వస్తున్నా. వర్షము రూపంలో దిగి వచ్చి అందరి హృదయాలను నేను వర్షముతో తడుపుతాను. అప్పుడు అందరూ అగ్నితో బాప్తిస్తాం, అగ్నిలో బలపడి ఆత్మతో నింపడి అంతరంగ సౌందర్యం కలిగిన వారుగా ఉంటారని యేసు ప్రభులు వారు తెలియజేస్తారు. నేను అల్లందాన్నే కానీ సౌందర్యవంతురాలమ్మ. ఎలాగొచ్చింది సౌందర్యం అంటే, నేనేమో కేదారు గుడారములు నివాసం ఉంటున్నా. ఎందుకున్నామంటే సౌందర్యం కోసం, అందం కోసం, సొగసు కోసం, ఆత్మీయ జీవితం మాటల కోసం అక్కడే ఉంటుంటే
నా దేవుడు నన్ను దర్శించాడాయా అని చెప్తే ఈ మాట అంట అనేకమైన అన్ని జనానికి తెలుస్తుందంట. ఆ మాట అనేకమైన అన్నిలోకి తెలుస్తుందంట. ఎందుకు క్రైస్తవులందరూ అలా మారిపోతున్నారయ్యా, భక్తులైపోతున్నారయ్యా అంటే అన్ని అంటారంట, మాకు కూడా ఆ స్థితి కావాలయ్యా, క్రైస్తవుల వలె ఆత్మవర్షం కలిగి ఆత్మ సౌందర్యం కలిగి మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని అనేకమంది అన్ని జనాంగం ప్రవాహములాగా కేదారు గుడారంలోకి వచ్చుచూ ఉండెను. అనేకమైన అన్యులు అనబడేవారు, దేవుని ఎరగని వారు మనందరూ క్రైస్తవ సంఘంలో ఆత్మాభిషేకంతో నింపడి అంతరంగ సౌందర్యము కలిగిన వారుగా నువ్వు ఉంటా ఉంటే నిన్ను చూసి అనేకమైన అన్ని జనులు ఆత్మ సౌందర్యం కోసం నీ లోనికి వచ్చుచుండెను. అంతేకాకుండా దేవుడు అంటాడు, వాక్యం మాట్లాడేది యెషయా గ్రంథం 2:2 చదువుదాం. యెషయా 2:2 చదువుదాం. యెషయా గ్రంథం 2 అమ్మా, అంత్య దినములలో ఒక్క చదవండి అమ్మాయి. అంత్య దినములలో అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున ప్రవాహం వచ్చినట్లుగా, ఎలాంట ప్రవాహం వచ్చినట్లుగా సమస్త అన్య జనులు గమనించాలి. ప్రవాహం లాగంటే లోకంలో ఉన్న సమస్త అన్య జనులు దానిలోకి వచ్చేది. దేనిలోకి? కేదారు గుడారంలోకి. ఎందుకయ్యా? కేదారు గుడారం మాది కదా, కేదారు గుడారం నల్లగా ఉంది కదా అంటే అంటారు, కేదారు గుడారం పైకి వెళ్ళిపోయారయ్యా, కేదారు గుడారము పైకి వెళ్ళిపోయారయ్యా, లోపలంతా సౌందర్యమయ్యా, సొగసేనయ్యా, ఆ సౌందర్యం మాకు కూడా కావాలయ్యా, ఆ సొగసు ఆ సౌందర్యానికి క్రీస్తు యేసు సాగిపోలోకి మేము కూడా మారాలని చెప్పి అనేకమైన అన్య జనులు ప్రవాహములాగా వచ్చేస్తున్నారు. మనం రమ్మల్లా వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకు వస్తారంటే క్రైస్తవ చట్టములోనే, కేదారు గుడారములోనే పరిపూర్ణత, పరిశుద్ధత, పరిపూర్ణ సౌందర్యం ఉందయ్యో. ఆ సౌందర్యం మాకు కూడా కావాలయ్యో. అది పొందుకోవడానికి మేము అన్ని జల్లుగా ఉండే అనేకులు ప్రవాహములాగా కేదారు గుడారంలోకి వచ్చి ఉండెను. ఆ కాలమున సియోనులో నుంచి గమనించి ఎవరైతే అయ్యా మాకు ఆత్మ సౌందర్యం కావాలయ్యో, మేము ఆత్మ సౌందర్యం కోసం అయ్యా మేము కేదారు గుడారంలోకి వచ్చేసామయ్యో, మాతో మాట్లాడయ్యో, ఆత్మ సౌందర్యం కలుగు చేయంటే సియోనులో నుంచి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుంచి యెహోవాకు బయలువెళ్ళి ఎవరైతే ఆత్మీయ సౌందర్యం కోసం వెతుక్కుంటూ వచ్చారో వారందరికీ యెహోవా ధర్మశాస్త్రము, సియోనులో నుంచి యెహోవా వాక్కు వచ్చి వారిని తాకి వారితో మాట్లాడి హృదయాలు తెరిచి వారందరి మీద ఆత్మాభిషేకంతో నింపి పరిపూర్ణ పరిశుద్ధులుగా నా దేవుడు చేయటకు అందుకోసమని దేవుడు చేస్తున్నాడు. కాబట్టి అనేక అన్ని జనులు అందులోకి ప్రవాహములాగా వస్తున్నారండి. ఈనాడు ఆలోచించామను, క్రైస్తవుడా నీకు ఆత్మీయ సౌందర్యం ఉందా? ఆత్మీయ సొగసు ఉందో? నల్లగానే ఉండేవా? మామూలు నలిపితే అది మాకు అవసరంలా. అవి ఏంటంటే నల్లందానే నేను నలుపుగా మాట్లాడానికి కారణంటే అనేక శ్రమలు, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టం వచ్చినా నా ప్రభువుని విడవలేదు, నేను నా దేవుణ్ణి మర్చిపోలేదు, ఆయనతోనే ఉన్నాను. నేను ఆయనతో ఉంటమే కాదు, ఆయన సన్నిధిలో నేను కాపురం ఉంటున్నానయ్యా. ఆ శ్రమల కొలువులో నలిగే కొంది నన్ను నా దేవుడు పరిపూర్ణ సౌందర్యము, పరిపూర్ణ భక్తి, పరిపూర్ణ ఆత్మీయ సౌందర్యము నాకిచ్చి నన్ను విశ్వాస జీవితంలో స్థిరపరిచి నా రాజ్యానికి అంటే దేవుని రాజ్యంలోకి సిద్ధపడి. రాత్రి వాక్యం ఉన్నారా మీరు? ఆయన నేను వారికి అందరు విడిపించాను, నేను
విడిపించాను, నా రాజ్య వారసులు చేశాను అన్నాడు యేసయ్య. ఎలా? యేసుక్రీస్తు ప్రభు శిలువలో నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసమే ప్రాణం పెట్టాడు. ఎందుకయ్యో ప్రాణం పెట్టావు యేసయ్యా? నిన్ను లోక సంబంధిగా కాకుండా ఆత్మ సౌందర్యంలోకి మార్చి, ఆత్మీయ సౌందర్యంలోకి మార్చి నా రాజ్యంలోకి నేను చేర్చాలి, నా రాజ్య వారసుడుగా నేను చెయ్యాలని నేను ఒక ప్రణాళిక ప్రకారంగా నీకోసం సిలువలో నా ప్రాణము త్యాగం చేశానయ్యో. క్రైస్తవుడా, గ్రహించావా? ఆచారమేనా, అలవాటైనా 2020 అయిపోతూ ఉంది, సగం పడిపోయింది. ఇంకా నీ జీవితంలోకి మార్పు లేదా? ఆలోచన లేదా? నీ అంతరంగం ఎలా ఉంది? ఆత్మీయ సౌందర్యం ఉందా? లేకపోతే ఇప్పుడే నువ్వేం చేయాలంటే కేదారు గుడారంలోనే నివాసం ఉండాలి, కేదారు గుడారంలోనే నిత్యం ఉండాలి. ప్రతిరోజు కేదారు గుడారపు ద్వార బంధకాలు పట్టుకొని అక్కడే ఉంటే సియోనులోంచి యెహోవా వాక్కు, యెరూషలేములోంచి ధర్మశాస్త్రం దిగొచ్చి నీతో మాట్లాడి నీ మీద ఆత్మవర్షం దిగివచ్చి నిన్ను పరిపూర్ణ పరిశుద్ధ సౌందర్యం కలిగిన వారుగా నా దేవుడు నిన్ను బలపరచును గాక. టైం అయిపోయింది, ప్రార్థన చేద్దాం. మిగిలిన భాగాన్ని వచ్చి ఆదివారం ధ్యానం చేద్దాం. మోకాళ్ళు ఏమ్మా తల్లి? ప్రార్థన కానీ మోకాళ్ళు ఇవ్వాలి. మీరు నటించొద్దు, ఇక్కడ అట్ట కాలం గడపొద్దు. మోకాళ్ళయి ఒక్క నిమిషం దేవునితో మాట్లాడు. దేవా, నా బతుకులో, నా జీవితంలో ఆత్మీయ సౌందర్యం లేదయ్యా, నన్ను తాకయ్యా, దర్శించయ్యా. నాకు ఆత్మీయ సౌందర్యం కావాలి, ఆత్మీయ పరిశుద్ధ జీవితం కావాలి, అంతరంగం మారిపోవాలయ్యా. నా వయసు అయిపోతుంది, నా వయసు అయిపోతుందయ్యా, కానీ ఆ జీవితంలోకి ఆత్మీయ సౌందర్యమే లేకుండా ఉందయ్యో. ఈ మధ్యాహ్న కాలంలో నేను కూడా ప్రభు కేదారు గుడారంలోకి వచ్చి నీతోనే ఉండి నీతో నివాసం చేసి పరిపూర్ణ సౌందర్యం కలిగే వారిగా చెయ్యయ్యా అని ప్రార్థన చేసుకోండి. అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. సమయం పాని చేద్దండి, రేపు కాదు మంది, ఇప్పుడే సమయం ఉండగానే దేవుడితో మాట్లాడు, దేవుడితో మాట్లాడమ్మా, దేవుడితో మాట్లాడండి. దేవాన్ని దర్శించయ్యా, దర్శించయ్యా, బలపరచయ్యా, నా బుద్ధి మార్చండి, నా జీవితాలు మార్చండి, నా బతుకు మార్చండి. నాకు ఇంకా లోకం ఉందయ్యా, ఇప్పుడు దాకా లోకంలో ఉన్నాయా, ఇక్కడ ఇప్పుడాగా లోక సంబంధిగా ఉండి ఎన్నో పాపాలు చేస్తున్నాయ్యా. అవి కొంతయ్యా, ప్రతి పాపాన్ని ఇప్పుడే క్షమించయ్యా, క్షమించయ్యా. పరిపూర్ణ సౌందర్యం, పరిపూర్ణ భక్తి, పరిపూర్ణ ఆత్మ జీవితంలో కావాలయ్యా. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభు వారు మాట్లాడే సమయం ఇది, యేసు ప్రభు వారు దర్శించే సమయం ఇది. సమయం రేపు ఇచ్చేదో కాదు, ఇప్పుడు ఇచ్చే సమయంలోనే యేసుతో మాట్లాడు, యేసుతో మాట్లాడు. దేవ సహాయం చేయ, సహాయం చేయ, బలపరచయ్యో, స్వస్థపరచయ్యో, నడిపించయ్యో. నా కుటుంబాన్ని దీవించయ్యా, నా భర్తను దీవించయ్యా, నా భార్యను దీవించయ్యా, నా బిడ్డను దీవించయ్యా. మా అందరికీ ఆత్మీయ సౌందర్యం కావాలేసయ్యా. సమయం లేదయ్యో, ఇప్పుడే గ్రహిస్తున్నాం తండ్రి. ప్రార్థన చేసుకోండి. మా దృఢమైన తండ్రి, నీ పాదములకు వందనాలు. నల్లని దారైనను నేను సౌందర్యవంతురాలను అని చెప్పాను. సౌందర్యం రావడానికి కారణం ఏంటంటే నేను కేదారు గుడారములో కాపుకుంటున్నాను. నేను నా మందలు కేదారు గుడారంలో కూడుకొని ఉండెను. ఆడ కూడుకొని నీ వాక్కులు వింటూ నీ ఆత్మాభిషేకమును పొందిన కారణం చేతయ్యా నా అంతరంగ సౌందర్యంగా మార్చబడింది అని చెప్పావు తండ్రి. అది గ్రహించుకొని నేను క్రైస్తవుండే నా అంతరంగ సౌందర్యం లేకపోతే ఎత్తబడే సంఘంలో ఉండలేనని గ్రహించి ప్రతి బిడ్డ ప్రభువా ఇప్పుడే నువ్వు ప్రేమిస్తూ ఉండగానే, దీవిస్తూ ఉండగానే ప్రతి బిడ్డ ప్రభువా నీ వైపు చూసి రక్షణ పొంది విశ్వాస జీవితంలో కొనసాగే భాగ్యం చేయండి. ఈ ఉదయకాలం అయ్యా నీ మందిరంలో ఉన్నారు తండ్రి. చిన్నవారు, పెద్దవారు,
యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అనేక మంది స్థలం ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తులు ఇవ్వండి. మనకి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయండి. ప్రతి బిడ్డ పైన ఈ ఆత్మాభిషేకంతో నింపండి ప్రభువా. అలాగే తండ్రి, నా సంఘాన్ని కూడా దీవించండి. నా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో యేసు ప్రభుల వారి నామంలో ప్రతి కుటుంబం క్షేమాభివృద్ధి కలిగి ఉంటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఏది తక్కువ కాకుండా చేయయ్యో మంచి ఆరోగ్యాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉదయం అయ్యా వ్యవసాయం చేస్తున్నా ప్రతి వ్యవసాయదారుని దీవించండి. మరి పొలాలు దీవించండి. మంచి పంటలు కూర్చుకోవడానికి సహాయం చేయండి. ఆశీర్వదించండి అయ్యా. పరీక్షలు రాసిన బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. పరీక్షలు తోడుగా ఉండండి. ప్రతి సబ్జెక్టులో ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలి తండ్రి. మీ కార్యం చేయ. ఏ బిడ్డకి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయి. బలహీనతల్లో, వ్యాధుల్లో, రోగాల్లో ఉన్నవారిని దర్శించండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం తెచ్చే ప్రభా. ఉదయకాల ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఆ కుటుంబాలన్నింటి కూడా అన్ని కుటుంబాల్లో ఆశీర్వాదము, ఆరోగ్యాలు, సంపూర్ణ దీవులతో నింపమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందులో ఇచ్చిన పడదామండి. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమీసా, ఆశతో నమ్మి ఉన్నాను నీ సత్య వాగ్దానము. కృమరించుము దేవా, బ్రహ్మారా ప్రేమ వర్షము కృమరించుము దేవా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనిన సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కొందనాలండి. క్షేమంగా వెళ్ళరండి.